కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో గనక మనము చూసుకున్నట్టయితే యత్న కార్యసిద్ధి, తలుచుకున్నటువంటి ఒక కార్యక్రమం అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా కార్యక్రమం నెరవేరడానికి ఆస్కారం ఉంది. కీర్తి ప్రతిష్టాలు పెరగడానికి ఆస్కారం ఉంది. సుఖ సౌఖ్యాలు, చేతి నిండా డబ్బు వస్తుంది, సుఖంగా సౌఖ్యంగా జీవిస్తారు. ఎక్కడ ఏ పని మొదలు పెట్టినా, ఏ కార్యానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విజయం కలగడానికి ఆస్కారం ఉంది కర్కాటక రాశి వారికి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి మే నెలలో మొదటి వారము ధనలాభం, డబ్బు రావడము, వృత్తి వ్యాపారాలలో వృద్ధి పొంది ఆశించినంత డబ్బు చేతికి అందడము, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. మనోవికాసంతో జీవితం గడుపుతారు. కొత్త వ్యక్తుల యొక్క కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఏర్పడడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెల మొదటి వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధము, బంధువులతో లేదా మిత్రులతో కలహాలు కావడము, వారితో విరోధం కావడం అనేటువంటిది ఏర్పాటు జరుగుతుంది. ఎందుకంటే మొదటి వారంలో మీరు తీరిక లేకుండా ధనార్జన గురించి కార్యక్రమం తిరగడం జరుగుతుంది. దానివల్ల కొందరికి నచ్చదు. ఆ నచ్చకపోవడం వల్ల వారితో విరోధాలు ఏర్పడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక కుటుంబ కలహాలు, కుటుంబంలో భార్య వల్లనే కావచ్చు, సంతానం వల్ల కావచ్చు, లేదా తల్లి తండ్రి వల్ల, సహోదరుల వల్ల కావచ్చు, కొన్ని కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. రెండవ వారంలో దుర్మార్గుల వల్ల భయం. అందుకే చెప్తాను, స్నేహితం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్నేహితం చేయాలి. అతనితో అన్ని విషయాలు చెప్పుకోవడం అనేటువంటి కుదరదు. కాబట్టి మంచి వారితో స్నేహితం చెయ్యండి, మీకు నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తులతో స్నేహితం చేయండి. అంతేకాని ఎవరో వచ్చి ఏదో విధంగా నచ్చజెప్తే వారితో స్నేహితం చేసి పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోకండి. నమస్కారం అంటే నమస్కారంతో స్నేహితాన్ని విడగొట్టుకోండి. అంతేకాని ఎవరితోటో స్నేహితం చేసి వారు చెప్పారు ఆ వ్యాపారం చేస్తే డబ్బు బాగా వస్తుంది, ఈ వ్యాపారం చేస్తే డబ్బు బాగా వస్తుందంటే దాన్ని నమ్మి మీరు మోసపోకండి. ఇప్పుడు మనము మీడియాలో మాధ్యమంలో ఎన్నో చూస్తున్నాము, ఎన్నో విధాలుగా నష్టపోవడం, మంచి చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఆలోచనలకు దిగకండి, మోసపోకండి, డబ్బు నష్టపోకండి. దుర్మార్గుల వలన భయం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. రెండవది శత్రువులతో బాధలు. ఇంతకు శత్రువులంటే మనశ్శత్రువులు కావచ్చు, బహిర్శత్రువులు. మనశ్శత్రువుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, బహిర్శత్రువుల వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. అంటే బయటి శత్రువులు ఎవరైతే ఉన్నారో, రుణం ఇచ్చిన వాడు కూడా శత్రువే. మనం సమయానికి ఆ రుణం తీర్చకపోతే వాడు కూడా వచ్చి ఇంటి ముందు కట్టబట్టుకొని కూర్చొని నా డబ్బు నాకు ఇస్తావా లేదా అని అల్లరి చేస్తుంటాడు. దానివల్ల సంఘంలో పరపతి దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి శత్రువుల వల్ల బాధలు కలగడానికి ఆస్కారం ఉంది మే నెలలో రెండవ వారంలో కర్కాటక రాశి వారికి. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే వృత్తిలో కానీ, అంటే ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కొందరు డబ్బు ఇవ్వకుండా మోసం చేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో విరోధం కలగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో మన కర్కాటక రాశి వారికి మే నెలలో. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా కార్యానికి అడుగు ముందుకేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మనం చేయవలసినటువంటి ఒక పని, ఏ వ్యాపారం చేసినా, ఏది చేసినా, ఏ కార్యక్రమాన్ని పూనుకున్నా ముందు తల్లి తండ్రుల యొక్క ఆలోచనలను తీసుకోవాలి. రెండవది భార్య యొక్క ఆలోచనలు తీసుకోవాలి. ఈ ముగ్గురి ఆలోచనలు చాలా ముఖ్యమైనటువంటివి మన జీవితానికి. ఎవరో చెప్పారో, ఈ స్నేహితుడు చెప్పాడు, ఆ స్నేహితుడు చెప్పాడు అనేటువంటి ఒక ఆలోచనలో పోయిన దానికంటే తల్లి తండ్రి చెప్పినటువంటి ఒక ఆలోచనలు, రెండవది భార్య చెప్పేటువంటి ఒక ఆలోచనలు. కాబట్టి ఈ ముగ్గురి యొక్క సలహాలు తీసుకొని జీవితాన్ని కనుక ముందుకు అడిగేసినట్టయితే జీవితాలు ఉన్నతంగా ఉంటాయి, మంచి జీవితం గడుస్తూ ఉంటుంది. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే తరచూ ప్రయాణాలు చేయడం. కర్కాటక రాశి వాళ్ళు ఈ మే నెలలో నాలుగవ వారంలో తరచూ ప్రయాణాలు చేయడము, దానివల్ల ఆరోగ్యం దెబ్బతినడము. ముందే వేసవి కాలం, అందులో పెళ్ళిళ్ళ సీజను, బంధువుల పెళ్లి కావచ్చు, మిత్రుల పెళ్లి కావచ్చు, ఇంకెవరి అయినా పెళ్ళిళ్ళు కావచ్చు, పరిగెత్తడము, డబ్బు ఖర్చు కావడము, ఈ ఎండలో తిరగడము చేయడం వల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టం కూడా జరగడానికి ఆగారు ఉంది. ఇక నాలుగవ వారంలో కర్కాటక రాశి వారికి జంతువుల వలన కానీ, వాహనాల వలన కానీ కొద్దిగా భయం కనబడుతూ ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా వాహనాలు నడపండి.
ఏదో సెల్ ఫోన్లు చూసుకుంటూ పాటలు వినుకుంటూ పక్క వాటితో మాట్లాడుకుంటూ డ్రైవింగ్లు చేయకండి. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. జంతువుల వల్ల కావచ్చు, ఏదైనా ఒక జంతువు అడ్డం వచ్చిందనుకో అది మనకే నష్టంగా జంతువు వెళ్ళిపోతుంది. కానీ మనం సడన్ బ్రేక్ వేయడం వల్ల మనం కింద పడతాము, మనకు దెబ్బలు తాకుతాయి. ఇది జంతువుల వల్ల మనకు జరిగేటువంటి ఒక భయం. రెండవది, మనం మంచిగానే పోతుంటాము, వెనుక నుంచో పక్క నుంచో వచ్చి ఎవడో యాక్సిడెంట్ పెట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి జంతువుల వలన కావచ్చు, వాహనాల వలన కావచ్చు, ఈ మే నెలలో 4వ వారంలో ఈ కర్కాటక రాశి వారికి కొద్దిగా ఇబ్బంది ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఇది మనోవిచారము. ఏదైనా జరిగిందనుకోండి, దానివల్ల డబ్బు ఖర్చు కావడము, మనస్సు విచారంగా అయ్యో అనడము, ఇటు ఆఫీసుకు వెళ్ళకపోవడము, ఇటు వృత్తి వ్యాపారాలు చేసుకోకపోవడము, దీనివల్ల ధన నష్టము, వ్యాపార నష్టము, ఉద్యోగంలో మాటలు రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో ఇలాంటి యొక్క బాధలు కలగకుండా తగు జాగ్రత్తగా ఉండాలి అంటే సంకట విమోచన గణేశ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. అది చదవండి. అది దొరకలేదు అనుకోండి, సామాన్యంగా యాప్లో దొరుకుతుంది. ఇది స్తోత్రనిధి అనేటువంటి ఒక యాప్ కనుక మీకు ఉన్నట్టయితే అందులో వెతికితే దొరుకుతుంది. ఒకవేళ అది దొరకలేదు అనుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా, సంకటమోచన గణపతి స్తోత్రము, ఈ రెండు కనుక చదువుకున్నట్టయితే ఈ కొన్ని కష్టాల నుంచి దూరం కావచ్చు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. ఇది శుభం.